నమస్తే. వెల్కమ్ టు ఎంఎంఆర్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బ్లాక్ రైస్‌తో ఇడ్లీ, దోస 2 చేశాను. అదే ఈ వీడియో. యాజ్ యూజువల్‌గా అన్నిటిలాగానే ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని, 2 గ్లాసులు బ్లాక్ రైస్ తీసుకున్నాను. ఈ 2 కడిగేసేయాలి. ముందే కడిగేస్తాను. కొంతమంది తర్వాత కడుగుతారు. నీళ్ళు పోసి పెట్టేసి తర్వాత కడుగుతారు. అలా చేయడం వల్ల ఇందులో ఉండే ఏమైనా కెమికల్స్, విషపూరితాల పదార్థాలు ఉంటే గనక అవి నీళ్ళతో పాటు ఈ గ్రెయిన్స్‌కి అబ్జర్వ్ అయిపోతాయి. అందుకని మనం ముందే కడిగేసి పెట్టేసుకోవాలి. అలా ఒక 6 అవర్స్ నానిన తర్వాత గ్రైండ్ చేసేసి, మళ్ళీ ఒక 6 అవర్స్ ఫెర్మెంట్ అవ్వడానికి మామూలు మనం ఇడ్లీ, దోసకి ఎలా కొన్ని గంటలు ఉంచుతామో అలాగే దీన్ని కూడా ఉంచేసి తెల్లవారి దీన్ని దోస వేశాను ఇలా. మనలో చాలామందికి ఆరోగ్య స్పృహ, హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది కదా! మార్కెట్‌లో ఏమైనా వచ్చి ఇది మనకి మంచి అవుతుంది, హెల్ప్ చేస్తుంది ఆరోగ్యానికి అని చెప్తే వాటిని తెచ్చుకొని వాడుతున్నాం. అలాగే నేను బ్లాక్ రైస్ కూడా తెచ్చుకొని ఒక 4 ఇయర్స్ నుండి వాడుతున్నాను అప్పుడప్పుడు ఇలా. కొంతమందికేమో మార్పు ఇష్టం ఉండదు. దోస అంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఇడ్లీ అంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి బియ్యం రవ్వతో అంటారు. కానీ ఇప్పుడు చాలామంది ఇట్లా రకరకాల దోసలు తినడానికి ఇష్టపడుతున్నారు. ఎక్కువగా మిల్లెట్స్‌తో దోసలు కూడా చేసుకుంటున్నాం కదా! అలాగే ఈ బ్లాక్ రైస్‌తో కూడా ఒక రోజు చేసుకుంటే బాగుంటుంది. ఒక 4 ఇడ్లీలు కావాలన్నప్పుడు ఒక చిన్న మూకుడులో వేసేసి ఇట్లా ప్లేట్ ఒక్కటే పెట్టేసి 4 ఇడ్లీలు ఇలా చేసేస్తున్నాను. ఒక 10 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేస్తే ఈ ఇడ్లీలు రెడీ అయిపోతాయి. అలా ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇక్కడ 4 ప్లేట్లు పెట్టేసి ఒక గిన్నెలోనే పెడుతున్నాను ఇవి కూడా. ఈ స్టాండ్ మొత్తం ఒక గిన్నెలో పెట్టేసి ఇడ్లీలు తయారు చేస్తున్నాను. ఆహార అలవాట్లు ఎలా మారిపోతున్నాయి కదా! మన పూర్వీకులేమో మిల్లెట్స్ తినేవారంట. ఇంకా పొడి బియ్యమే తినేవాళ్ళంట. తర్వాత తెల్లటి బియ్యము, తెల్లటి మల్లె పువ్వుల్లాంటి ఇడ్లీలు అంటూ మనం లొట్టలేసుకొని తిన్నాం. ఇప్పుడేమో మళ్ళీ ఇలా రకరకాల ఇడ్లీలు తయారు చేసుకొని హెల్తీ వే అని చెప్పి ఇలా తింటున్నాం. కానీ ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే పిల్లలకి అంతగా టైం ఉండట్లేదు. ఇంట్లా ఇడ్లీ, దోస పెట్టుకుని ముందు గ్రైండ్ చేసుకొని అన్ని చేసేంత ఓపిక లేదు. 2 ప్లేట్లు చేసుకోవడానికి ఎందుకు అనేసి అనుకునే వారికైతే ఫ్లేక్స్ దొరుకుతున్నాయి కదా! రాగి ఫ్లేక్స్ కానీ, అన్ని రకాల మిల్లెట్స్‌తో ఫ్లేక్స్ దొరుకుతున్నాయి అటుకులు. ఆ అటుకుల్ని కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి ఉపయోగించుకుంటున్నారు. లేదంటే ఓట్స్ కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇంకొక విచిత్రం ఏంటంటే పాలు అస్సలు తాగొద్దని చెప్తున్నారు. పాలే సర్వ రోగాలకి మూలం అని చెప్పి పాలు మానేసేయమంటున్నారు. ఈ సోయా మిల్క్ గానీ, కోకోనట్ మిల్క్ గానీ ఇలా రకరకాల మిల్క్ ఉపయోగించి పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకుంటున్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.